అందరికీ నమస్కారం. అసత్య ప్రచారాలను నమ్మకండి. ధర్మం ఏదో తెలుసుకోండి. నేనేం మాట్లాడానో చక్కగా తెలుసుకొని, అర్థం చేసుకొని అప్పుడు స్పందించండి. కొంతమంది తమ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా లాభపడాలి అనుకుంటారు. హిందువులందరినీ దాస్పైలా అవమానించాడు, అంటే దాస్పైలా అంటే నేనండి అని చెప్పి హోర్డింగ్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారట కొంతమంది. ఇంకొంతమంది దాస్పైలా హిందువులను అవమానించాడు కాబట్టి, హిందూ స్త్రీలను అవమానించాడు కాబట్టి వాటికి పిండ ప్రదానం పెట్టేద్దాం అని పెట్టేశారట. ఇంకొంతమంది దాస్పైలాని చంపి ఆ తలకాయ తీసుకొస్తే ₹1,00,000 10 లక్షలు రివార్డ్ ఇస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఫేస్బుక్లో. చాలా ఆనందంగా ఉందండి. ఈ విధంగా నాకు మంచి ప్రచారాన్ని కల్పిస్తున్నట్టు మీ అందరికీ అనేక ధన్యవాదములండి. నేను అన్నిది ఏంటో తెలుసుకోండి. బ్రాహ్మణులమని చెప్పుకునేటటువంటి వేశ్యాపుత్రులు అనొక పదం వాడారు. ఈ పదానికి అర్థం ఏంటో మీకు తెలియాలి. బ్రాహ్మణులు అంటే మహానుభావులు, బ్రాహ్మణుల పండితులు, వేదాంగాలను అధ్యయనం చేసినటువంటి వారు, వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. పొట్టకూట కోసం బ్రాహ్మణులమని చెప్పుకొని ఏదైనా చేయొచ్చు. అది ఆనాడు ఉంది, ఈనాడు ఉందట. మాకు కొంతమంది మిత్రులు ఎవడి బ్రాహ్మణుడు కానివాడు బ్రాహ్మణుడని అదే చెప్పుకుంటాడండి అని అడిగారు. బ్రాహ్మణ అనే పదానికి ఏ కులములో పుట్టినా భగవంతుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు, సదాచారము కలవాడు, సత్యము శౌచము కలవాడు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుట, సనాతన ధర్మాన్ని సమాజాన్ని కాపాడడం కోసం ఆలోచించడం, ఇది సత్యం. అపరిగ్రహణం ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. తను జీవించడం కోసం అవసరమైతే అడుక్కొని జీవించు, అంటే నేను జీవించడం కోసం నీకు అవసరమైనంత వచ్చిన తర్వాత మానేయాలి. ఆ పూటకి అవసరమైనంత వచ్చిన తర్వాత. లేదా ఉంచె వృత్తి, పరిగేరుకోవడం. ఉంచె వృత్తి అంటే రోడ్డు దగ్గర దంచుకుంటే అక్కడ పై పడినటువంటి గింజలు ఏరుకొని తినడం, అవి వండుకోవడం, అవి దాచుకోవచ్చు సంవత్సరం వరకు. పరిగె ఏరుకోవడం, వ్యవసాయదారుల పంట పండించి వాళ్ళ పట్టుకుపోయిన తర్వాత అక్కడ పడినటువంటి ఎన్నులను ఏరుకోవడం, నేకి ఏరడం అంటారు, పరిగె ఏరడం అంటారు. ఇలాంటి వాటి ద్వారా సంపాదించుకున్న వాటితో జీవించడం, ఇది బ్రాహ్మణ వృత్తి. అతను అవమానించే పిచ్చి కథను ప్రచారం చేయడం, రాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందని ప్రచారం చేయడం. ఆ బ్రహ్మహత్యాపాతకం ఎందుకు వచ్చిందంటే రావణాసురుడు దుర్మార్గుడైనప్పటికీ బ్రాహ్మణుడు కాబట్టి వాడిని చంపాడు కనుక రాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది అని చెప్పడం. ఏమంటే బ్రాహ్మణుడైతే ఇతరుల భార్యను అపహరించవచ్చా? అసలు ఇతరుల భార్య గురించి అపహరించడం కాదు కదా, ఇతరుల భార్యల గురించి తప్పుగా ఆలోచిస్తేనే వాడు బ్రాహ్మణత్వం నుంచి చ్యుతుడవుతాడు, పతితుడవుతాడు. వాడు బ్రాహ్మణుడు కాడు. సదాచారము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణుడు. అది ఏ కులంలో పుట్టినప్పటికీ. సనాతన ధర్మం నిలబడాలి అంటే బ్రాహ్మణత్వం నిలబడాలి, బ్రాహ్మణత్వం రక్షించబడాలి. అటువంటి బ్రాహ్మణత్వం కోసమే మనం ఆలోచిస్తున్నాం, అది రక్షించబడాలని ఆలోచిస్తున్నాం. ఆర్షవాణి సంప్రదాయ ప్రచార సమితి లేకపోతే కేంద్రం అనే పేరుతో కొన్ని సంవత్సరములుగా, అంటే ఒక 40 సంవత్సరములుగా విష్ణు సహస్రనామాలు నేర్పించడం కానీ, తిరుప్పావై మొదలైనటువంటి నేర్పించడం కానీ, మన సనాతన ధర్మంలో ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం కానీ, ధర్మశాస్త్రాల గురించి చెప్పడం కానీ, ఇవన్నీ చేస్తున్నది దాస్పైలా. సనాతన ధర్మ విరోధ లేక బ్రాహ్మణులమని చెప్పుకునే వారికి విరోధ. మనకి నిఘంటువుల్లో కొన్ని పదాలు కనిపిస్తాయి. బ్రాహ్మణ బంధువు, అబ్రాహ్మణుడు, బ్రాహ్మణ భృగుడు, ఇలాంటివి. బ్రాహ్మణుంది అని చెప్పుకుంటూ బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రమే చేతో లేకపోతే ఇంకేదో బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే వాడిని బ్రాహ్మణ బంధువు అంటారు. లేకపోతే బ్రాహ్మణ భృగుడు అంటే కేవలం రూపం మాత్రమే బ్రాహ్మణుడు అని. భ్రష్ట బ్రాహ్మణుడు అని కూడా అంటారు. ఎందుకంటే బ్రాహ్మణత్వం నుంచి భ్రష్టుడై బ్రాహ్మణ కులానికి అపకీర్తి కలిగించే పనులు చేసేవాడు అని. అలాంటి వాళ్ళని ఉద్దేశించి మనం మాట్లాడాం. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారట. కనుక వీళ్ళందరూ కూడా రకరకాల పేరుతో దాస్పైలా బ్రాహ్మణులను అవమానించాడు కనుక, బ్రాహ్మణ స్త్రీలను అవమానించాడు కనుక. అసలు వాస్తవానికి బ్రాహ్మణ స్త్రీలని అవమానించింది నేను కాదండి, మీరు. ఈ కాన్సెప్ట్ని ప్రచారం చేయడం వల్ల బ్రాహ్మణ స్త్రీలందరూ వేశ్యాపుత్రులు అన్నాడండి, అనలేదండి. అలాగా
బ్రాహ్మణులమని చెప్పుకునే వేశ్యాపుత్రులు. అది కూడా తప్పండి. ఎందుకంటే వేశ్యులు చాలా మంచివారండి, చాలా గొప్పవారు. వేషాలు ధరించి ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి ఒక కులం ఉండేది పూర్వకాలంలో. వీళ్ళ భరత కులము అనేవాడు, సూత కులము అనేవారు, వాళ్ళని వేశ్యా కులం అనేవారు. వాళ్ళు ఎలా చేసేవారు కాదు, ధర్మముగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేవారు. మరి వీళ్ళు సనాతన ధర్మం మీద అపప్రథను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బ్రాహ్మణులను చెప్పుకోవచ్చా, చెప్పగలరా? వీళ్ళని అడుగుతున్నాను. సనాతన ధర్మం ఈరోజు నాశనమై ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ బాధలు పడలేక వెళ్ళిపోతున్నారు. కనుక అలాంటి వాళ్ళని మనం నిలువరించవలసిన అవసరం ఉన్నది, లేకపోతే మన సనాతన ధర్మం నాశనం అవుతుంది. బ్రాహ్మణులు గౌరవించబడాలి, సద్బ్రాహ్మణుడు గౌరవించబడాలి. మీరు వ్రతాలు చేయండి, కానీ ఆ వ్రతాల పేరుతో దేవతలను అవమానించండి. మీరు వ్రతాలు చేయండి, పూజలు చేయండి, అభిషేకాలు చేయండి, ఆ పేరుతో రాముడిని అవమానం చేయకండి, శివుడిని అవమానం చేయకండి, అలాగే మన లక్ష్మీదేవిని అవమానం చేయకండి, పార్వతీదేవిని అవమానం చేయకండి. ఇలా అడగడం తప్ప అండి? వ్యాపారం అని కూడా అనకూడదండి. వ్యాపారం కూడా మంచి పదమే, క్షమించాలి. మీ దోపిడీ వ్యవస్థ దెబ్బతింటుంది కనుక మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఇక్కడికైనా సరే, మీరు ప్రచారం చేశారు కనుక ఈ విషయం సద్దుమణగాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే అందరూ ఎదురుగుండా, మీ బ్రాహ్మణులు అనుకునే వాళ్ళ ఎదురుగుండా ఉత్తమ బ్రాహ్మణులను అవమానించినట్లయితే నేను క్షమించమని అడుగుతున్నాను. ఉత్తమ బ్రాహ్మణ స్త్రీలైనటువంటి వాళ్ళని నేను అవమానించినట్లయితే క్షమించమని కోరుకుంటున్నాను. బ్రాహ్మణులు అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. దీని మీద ఏవైనా కామెంట్లు ఉంటే మీరు యూట్యూబ్లో దానిలోకి వచ్చి కామెంట్స్ పెట్టండి. నేను యూట్యూబ్లోనే ఇప్పుడు పెడతాను. నాకు ఫేస్బుక్ రిమూవ్ చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.